సైరాలో ఉరికమ్మన్ దగ్గర డైలాగ్స్ ఉంటాయి. ఈ దేశం చేసిన యుద్ధం పురాణమైంది, ఈ దేశం చిందించిన నెత్తురు ఇతిహాసమైంది. ఒక యోధుడు చనిపోయే ముందు మాట్లాడాలి. ప్రతి లైన్కి వెనక ఒక కథ ఉండాలి. ఇక్కడ చిందిన రక్తం ఇతిహాసం. రక్తం ఇతిహాసం ఎందుకు అవుతుంది? ఒక భారతం జరిగితే తెలుస్తుంది. ఇక్కడ చేసిన యుద్ధం పురాణమైంది. ఎలా అవుతుంది? ఒక రామాయణం జరిగితే తెలుస్తుంది. అది ఆ లైన్ నీకు అర్థం చెప్పాలంటే ఒక రామాయణం మొత్తం చెప్పాలి. అది జరిగింది ఒక ఇండియాలోనే. ఇక ప్రపంచంలో ఎక్కడ కూడా యుద్ధాలు పురాణాలు అవ్వాల, రక్తాలు ఇతిహాసాలు అవ్వాల. ఒక భారతదేశంలోనే జరిగింది. అది హింసని బోధించడం అనేది ఒక భారతదేశంలో జరుగుతుంది. రామాయణంలో క్లైమాక్స్ జరిగేది ఏమిటి? రావణాసురుడిని చంపటమే. ఇక్కడ హింసని బోధిస్తాం, భగవంతుడి చేతికి ఆయుధం ఇస్తాం. ఇంకా ఎక్కడ కూడా భగవంతుడి చేతిలో ఆయుధాలు ఉండవు. అంటే భారతదేశం హింసని ప్రోత్సహిస్తుందని కాదు. ఇక్కడ హింసని బోధించడం అంటే దాని అర్థం ఎక్కడ హింస ఉండాలి అని చెప్పటం. నువ్వు అన్నం తినడానికి అన్నం వండుకునేటప్పుడు ఎన్నో కీటకాలు చచ్చిపోతాయి ఉడుకుతున్నప్పుడు. ఆ హింసని కడుపు నిండడానికి అవసరం. హింస అనే కాన్సెప్ట్ కూడా అవసరమే. అది ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి అది బోధించడం అనేది చూసావా? అది ఒక భారతదేశంలో జరుగుతుంది. భగవంతుడి చేతికి ఆయుధం ఎందుకు? కేవలం భక్తిని ఉపదేశిస్తే సరిపోదు. భయం భక్తి రెండూ చెప్పేది భారతదేశమే.